హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే ఇక్కడైతే ఇప్పుడు రంగి అయితే వచ్చాం. మనకైతే ఆర్డర్ అయితే నవగాం వచ్చింది. మనం ఇప్పుడైతే ఈవినింగ్ అయితే ఒకటి అయితే నో ఎంటర్ ఉంది. మనం ఇప్పుడైతే బయలుదేరుతాం. ఎప్పుడు 8-8:30 టైంలో అయితేనే. ఇప్పుడైతే మనం నవగాం రంగి బొంకలు అయితే ఉన్నాం. అలా కవర్ తెచ్చిపోయారు, అయినా పర్లేదు. నవగాం దింపేసి అలాగా తిమ్మాపూర్ రోడ్ లాగా అయితే బొంగులకి అయితే వెళ్తాం మనం. మనకి ఇక్కడ అయితే మనకి ఫ్రెండ్ టీ హోటల్ అయితే ఉంది, చాలా టేస్టీ అయితే పెడతాడు. మనం అక్కడికైతే వెళ్దాం. అదంతా ఆర్మీ క్యాంప్. మన ఆంధ్ర వాళ్ళు అందులో చాలా మంది ఉంటారు. అప్పుడప్పుడు వచ్చి అయితే మనకి ఆంధ్ర వాళ్ళ దగ్గరికి వచ్చి పలకరిస్తూ ఉంటారు డ్రైవర్లు దగ్గర. ఇక్కడైతే గోవటి అయితే 50 కిలోమీటర్లు ఉంది. 50 కిలోమీటర్లు అంటే మనం 8 గంటలు బయలుదేరితే కరెక్ట్ గా నో ఎంట్రీ టైం అయితే అయిపోద్ది. నెక్స్ట్ అయితే ఎదురు ఘాటి ఉంది, ఆ ఘాటి మీద అయితే వీడియో చేద్దాం. అదే మన హస్బెండ్ అని కూడా రాలేదు. आदमी हमारा ड्राइवर है, 5198 का ड्राइवर है, बंगाल आदमी है। हाँ, अभी लातीपू अभी किधर भेजेगा? कुछ बोला है क्या? बोला नहीं है। हाँ, उसी टाइम में लोडिंग सो गया घर में, कल में निकला है। कल में वो लोडिंग का टाइम है और रुका गाड़ी थोड़ा नहीं है, घर में लेके जाएगा। मैं तो देखा मेरे घर में हुआ तो 11 बजे फाइनल हुआ कंपनी में। हाँ, अब 11:30 बजे आया। हाँ, आज मैं गाड़ी लगा हम तो आज नहीं जाएगा। हाँ, अब सोच लिया कि आज नहीं जाएगा, कल जाएगा। हम इसीलिए सोच रहे हैं कि गाड़ी जब सुबह गया घूम गया जो तो फोन करके बोल रहे हैं। हाँ, बोला कि दवा आपको इधर देखा बहरमपुर में वो कृष्णनगर पार्क है, लेफ्ट साइड में पहुंचना खड़ा है क्या? और तुम्हारा दूसरा गाड़ी कौन सा है? वो गाड़ी किधर है? आ रहा है। మనకైతే వర్షం వచ్చే సూచనగా అనిపించింది. ఇప్పుడైతే మనదైతే వైఫర్ అయితే పని చేయట్లేదని రంగే ఆటోమొబైల్ షాప్కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఎలక్ట్రికల్ స్విచ్ కోసం అయితే తిరిగాను, కానీ మన బండిలో స్విచ్ అయితే పోయింది. ఇది ఎక్కడ దొరకలేదు. 2-3 షాపులు అయితే తిరిగాను. లాస్ట్కి అయితే ఒక కొట్టుగడ అయితే దొరికింది. ఇదైతే తీసుకొని ఇప్పుడైతే మనం బండి కాడికి వెళ్ళి అయితే ఇది వైఫర్ స్విచ్ కింద అయితే బిగించాలి. దీని కూడా స్క్రూ డ్రైవర్ ఒకటి దొరకలేదు, అది కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే మనం బండి కాడ బయలుదేరుతాం కాబట్టి ఇది అయితే బిగించుకొని అయితే వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రంగే ఇండియన్ ఆయిల్ పంప్లో అయితే డీజిల్ 100 లీటర్లు అయితే కొట్టించుకున్నాం. ఇక్కడి నుంచి మనం ఇప్పుడైతే గోవటి నో ఎంట్రీ కదా, ఇప్పుడు బయలుదేరాలి. ఇప్పుడైతే మన దగ్గర అమౌంట్ అయితే లేదు కాబట్టి ధర్మేంద్ర గాడు ఈడైతే వచ్చాడు. ఆడి దగ్గర అయితే 10,000 డీజిల్కి 5,000 ఖర్చులకి అయితే మనకైతే అమౌంట్ అయితే తీసుకున్నాం. మనం ఇప్పుడైతే టైం అయిపోతుంది, మనం అయితే బయలుదేరిపోదాం అని అయితే చెప్పాడు. ఇప్పుడైతే మనం టైం అయితే కరెక్ట్గా 8 అవుతుంది. మనం ఇప్పుడు గోవటి ఎదర నో ఎంట్రీ ఉంది కాబట్టి 9 గంటలకి గంట పడుతుంది. ఇప్పుడైతే మనం బండి అయితే బయలుదేరిపోతే 40-45 వెళ్తే మనకైతే టైం అయితే సరిపోద్ది. అక్కడికి వెళ్ళకపోతే కరెక్ట్గా మనకి 8 అవుతుంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. నో ఎంట్రీ టైం గంట ముందలు బయలుదేరితే మనం కరెక్ట్ గా టైం సరిపోద్ది. నో ఎంట్రీ టైం ఇది. అందుకని మనం 8 గంటలు బయలుదేరి ఆయిల్ కొట్టించుకోండి. మనం ఇప్పుడు నవగాం వెళ్ళాలి.
నవ్వుగా అటు ఇటుగా 2 గంటలకు అయితే వెళ్తాం. 3 బస్సులో ఎదురైతే కొంచెం ట్రాఫిక్ అయితే ఘాటీ తగులుతుంది, ఘాటీ మీద ట్రాఫిక్ అయితే ఆగిపోద్ది. నో ఎంట్రీ టైం కదా, ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటారు. మనం అయితే ఇప్పుడు ఎదురైతే ఇంకో 2 బళ్ళు వెళ్తున్నాయి, 3 బళ్ళకి ఒక గైడ్ అయితే వస్తాడు. ఆ గైడ్ ఒక చేపల కంపెనీ వాళ్ళే ఇస్తారు. ఎదరెళ్ళి బండ్లో అయితే కూర్చున్నాడు, మనం అయితే మన స్వామి ఎదర బండ్లో అయితే క్లీనర్ లేదు కావున ఆ బండ్లో అయితే కూర్చున్నాడు అనమాట. ఇది వరకు అయితే గోవాటి సింగల్ రోడ్లు ఉంది. ఇది వరకు కాదు, ఒక 2-3 సంవత్సరాల కిందట కొంచెం 4 లైన్ కానీ చిన్నగా ఉండి, ఇప్పుడు ఎదర్ సిటీ ఎంట్రన్స్ లో మొత్తం అన్ని సిటీలో ప్రతి సిగ్నల్ కూడా ఫ్లైఓవర్ వేసాడు. ఇప్పుడు అన్ని విశాలంగా పెద్ద పెద్ద రోడ్లు అయిపోయాయి, కానీ నో ఎంట్రీ పెట్టారు. ప్రాబ్లం లేదు. ఇప్పుడు మన భువనేశ్వర సిటీలో ఎలాగైతే ఫ్లైఓవర్స్ ఉంటాయో యాజ్ గా ఈ గోవాటీలో కూడా అలాగే ఫ్లైఓవర్లు వేసాడు, కానీ నో ఎంట్రీ చెప్పి మనకి ఊపిన 9 గంటల వరకు అయితే నో ఎంట్రీ. ఎందుకంటే ఇది అస్సాం రాజధాని గౌహటి, అంటే డిస్పూర్ గౌహటి. మనం ఇప్పుడైతే గౌహటి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇప్పుడు బ్రహ్మపుత్ర గంగా నది బ్రిడ్జ్, ఈ బ్రిడ్జి ఎప్పుడైతే ఎంటర్ అయ్యామో మనకి గౌహటి సిటీ ఎంటర్ అయినట్టు. మనకి నో ఎంట్రీ కూడా ఈ బ్రిడ్జి యువతల వరకు ఉంటది. ఈ టైంలో అయితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉంటది. మనం కానీ 90 లోపుగానే వచ్చామా ఇంకా పోలీసులు చాలా ఇబ్బందిగా ఉంటది. మనం ఒకవేళ ఎక్కడికి వచ్చే టైం, ఒకవేళ వచ్చిన టైం అవ్వలేదు అనుకుంటే మనం ఈ బ్రహ్మపుత్ర బ్రిడ్జికి వెనక్కి 1 కిలోమీటర్ 2-3 కిలోమీటర్ వెనక్కి అయితే మనం బండి అయితే ఆపుకోవాలి. నో ఎంట్రీ టైం కదా, చాలా ఫుల్ గా అయితే ఉంటది ట్రాఫిక్. ఎదర మెయిన్ ఎదర ఘాటి మీద అయితే ఫుల్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే అట్నుంచి కార్బన్ బళ్ళు లోడ్లు అవుతాయి, ఇటు నుంచి ఏమో మన సిల్చేరు, చెల్లంగు, అగర్తల ఈ లోకల్ బళ్ళు మనకు వెళ్ళే బళ్ళు ఇవన్నీ ఘాటి మీద అయితే ఫుల్ గా జామ్ అయిపోతుంది. మనం అయితే ఇప్పుడు గంగానది బ్రిడ్జి అయితే ఎంటర్ అయ్యాం. మనకి కాశీఘట్ట యాత్రలో టూరిస్టులు వస్తారు కదా మన ఏరియా నుంచి, అలాగే గోవాకి కూడా వస్తారు ఈ గంగానదిలో స్నానం చేయడానికి. ఇదైతే ఇప్పుడు బ్రిడ్జి కాదు, తెలంగాణ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు కట్టించిన బ్రిడ్జి ఇది గంగానది. మనకైతే ఒకళ్ళైతే ఈ గంగానదిలో వాటర్ తీసుకొని వెళ్ళి ఇంటికాడ పూజలో గట్ట పెట్టి స్నానం గట్ట చేస్తారు. పూజ గట్ట చేయించుకుంటారు గంగానదిలో వాటర్ తీసుకెళ్ళి. అంత పవిత్రమైన గంగానది వాటర్ ఇది. ఈ గంగానదిలో స్నానాలు చేస్తే ఈ బ్రిడ్జినే స్లోగా వెళ్ళడం కోసమనే స్టెప్పుల కింద ఉంటది, సౌండ్లు వచ్చేస్తా ఉంటాయి, బండి మొత్తం సౌండ్లే. ఇంక ఇప్పుడైతే బాక్సోలు, ఈ పెప్పరోలు, ఇంకా ఈ బాలకానికి ఇంకా అద్దు పొద్దు ఉండదు. సైడ్ ఉండి తగులుతుందో లేదో కూడా చూడరు, ఇంకా నొక్కేస్తారు, ఎలా రేసగా తోలుతారు. ఒక మన ఆంధ్ర దాటేమా ఇంక తోలకాలు ఎలా ఉంటాయి అంటే చాలా రేసగా ఉంటాయి. ఎంత దూరం జరుగుతలేదు, ఎందుకంటే మనం జాయిగా వస్తున్నాం అనుకో. గంగానది గురించి పెద్దదే ఇది.
ఓకే చెప్పు. ఇవాళ మార్చి 1, 2025. ఈ రోజు కూడా అస్సాంలో ఫుల్గా చాలా చలిగా ఉంది. ఎందుకంటే మేము తెల్లరగంటలో వచ్చేటప్పుడు వీడియో అయితే తీయలేదు, కానీ ఎక్కడ పడుకోవడం వల్ల వచ్చి రోడ్లు ఆడలేదు. మనకైతే ఆంధ్రాలో ఎండతో చాలా ఘోరంగా ఉంది. నేను స్వెటర్ వేసుకోవడం కారణం కూడా ఇక్కడ చాలా చల్లగా ఉంది, చలి తట్టుకోలేకపోతున్నాం. ఒక మాదిరైన ఏజ్లో అయితే ఒక 50-60 సంవత్సరాలలో అయితే చచ్చిపోతారు ఈ అసలు చలికి. అసలు సమస్య లేదు, అంత చలి. యాక్చువల్ గా నేను వెళ్తా ఫిబ్రవరి నెలతో అయిపోతుంది శివరాత్రితో, కానీ ఇక్కడ దక్కదు. మనకు వర్షాలు పడితే ఇక్కడ ఎండలు కాస్తాయి, ఇక్కడ ఎండలు కాస్తే మనకు వర్షాలు పడతాయి. ఒక్కసారి అస్సాంలో ఎండాకాలంగా వచ్చిందా ఇంకా దూకి తట్టుకోలేం. ఎండలు మాత్రం చాలా ఘోరంగా కాస్తాయి అస్సాంలో. కానీ ఏంటంటే 90% అందరూ ఏమనుకుంటారు, అస్సాంలో ఎండలు తక్కువ ఉంటాయి, కాస్త చల్లగా ఉంటది. ఇదైతే గౌహతి సిటీ వేసిన రోడ్లు అనమాట. ఇది వరకు చిన్న రోడ్లు ఉండేవి, ఇప్పుడైతే విశాలంగా అయితే 6 లైన్ చేస్తారు. చాలా బాగుంటది రోడ్డు. నవ్వుగా వెళ్ళే వరకు చాలా రిచ్గా ఉంటది రోడ్డు. ఎప్పుడైతే మనం గోవాటి ఘాటి దాటేసి వెళ్ళిపోయామో, నవగాం రోడ్డు ఒక 100 కిలోమీటర్లు వస్తే మొత్తం ఖాళీ ఉంటది. కనీసం ఒక లారీ ఎదురవదు, కారు ఎదురవదు. మన బండి సింగల్ గా వెళ్తున్నట్టుగా అంత విశాలంగా ఉంటది. ఏది గోవాటి నుంచి నవగాం వెళ్ళే రోడ్డు. ఇక్కడైతే ఒక 20 బళ్ళు వరకు ఉన్నాయి. మన అయితే అన్లోడ్ అవ్వాలా, ఇంకా మనది ఇక్కడ అన్లోడ్ అవ్వాలి. 4 రోజులు పడతాయి, 5 రోజులు పడతాయి కూడా తెలియదు. మనోడైతే వాంటర్ కమ్ డ్రైవరు బేవరమే. ఎన్న ఇప్పుడు వచ్చావు? రాత్రి వచ్చా. ఎన్న అన్లోడ్ అయిందా? సగం అయింది. ఓహో, ఎన్న రేపు వద్దేమో. రేపు ఇంకా రేపు అవనే ఎల్లుండి అవనే ఇంక ఎన్ని రోజులు అవనే ఇంకా ఈ కొంపలో ఇంకా ఎలా ఉండవలసిందే మనం. ఏం చేస్తాం చెప్పదు. సరే టిఫిన్కి వెళ్దాం. ఇక్కడ ఒక ఇదైతే నవగాం ఊళ్ళో బస్ స్టాండ్ అయితే ఉండేదండి. ఈ బస్ స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ మా చేపల పార్కింగ్ పక్కన అయితే పెట్టారు. ఇవి అయితే బ్యాటరీ ఆటోలు, బ్యాటరీతో నడుస్తాయి. టోటో అయితే పూరి తినడానికి వచ్చామండి. ఇగో పూరీలు, అప్పడాల్లో ఉన్నాయన్నమాట పూరీలు. ఇందులోకి ఇచ్చే కర్రీ బంగాళదుంప. కంపల్సరీగా స్పూన్ ఒకటి ఇస్తారు ఇక్కడ. అస్సాం అన్న, బెంగాల్ అన్న, ఒరిస్సా అన్న. మనం అన్న కాంత కొంత టిఫిన్ చేద్దాం అనుకుంటే బెంగాల్లో అయితే పూరీలు, దాంట్లో కూడా మరమరలు ఉంటాయి. మరమరలు సేమ్ ఈ కర్రీ ఇస్తారు. అదైతే చాలా టేస్ట్ ఉంటది. నేను బెంగాల్లో ఉంటే కనుక ఆ 3 తింటాం ఎక్కువ శాతం మా డ్రైవర్స్. అదే ఇక్కడైతే వర్షం అయితే పడ్డదండి. నైట్ అంతా ఫుల్ వర్షం ఇక్కడ అస్సాంలో. ఇక్కడ నుంచి అయితే ఈ బస్ స్టాండ్ నుంచి అయితే అలాగే ఈ బస్సులన్నీ అరుణాచల్, లంక, లంబింగ్ వెళ్ళే బస్సులన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ బ్యాటరీ ఆటోలు, ఈ ఆటో అయితే 2,50,000 అండి. ఆ కనపడి బ్లూ అయితే 1,50,000 అండి. ఇవన్నీ ట్రావెల్ బస్సులే ఇక్కడ. ఇవన్నీ ఇది మొత్తం నవగాం అస్సాం. మనం అయితే టిఫిన్ చేయడానికి అయితే వెళ్తాం. ఆ కనపడే హోటల్ అయితే టిఫిన్ అంటే ఏముంది, పూరి తప్ప ఇంకేముంది, ఓన్లీ పూరి ఉంటది ఇక్కడ. ఒక మన ఆంధ్ర దాటమంటే ఇంకా మనకి పూరి తప్ప ఇంకా రెండోది ఏం ఉండదు. నాగం నాగం రమ్మను వాడు తెలియదు కదా. మనం అయితే నైట్ అయితే ఇలా వచ్చామండి. ఇక్కడైతే మనం చేపల బళ్ళన్నీ అయితే అక్కడైతే పెడతారు. మాకైతే నైట్ ఖాళీ లేదని చెప్పి మేము ఇక్కడైతే పెట్టుకున్నాం ఇలాగా.
బళ్ళు అయితే ఎక్కువ వస్తాయి అలా మార్కెట్ ఏదో ఉందని. మాదైతే అన్లోడ్ అవ్వలేదు. ఇదంతా నైట్ వర్షం పడడం వల్ల చాలా గత్తరగా అయితే ఉంది, బాగోలేదు ఇక్కడ. ఈ చేపల వాటర్, ఐస్ వాటర్, అది ఇది అన్ని చేపలు వేసి అంతా చాలా గలీజ్ గా ఉంటది చేపలు అన్లోడింగ్ కాడ. తీ. ఇదైతే మనదైతే ఇంకా అక్కడ ఉందండి మన బండి అయితే 14. ఈ బండి అయితే నైట్ వచ్చింది, అన్లోడింగ్ అయితే బాగా అయింది. యాక్చువల్ గా అయితే రేపు అయిపోద్ది. మాది ఎన్ని రోజులు పడుతుందో కూడా మాకే తెలీదు. मेरा पार्टी है अली भाई, मेरा गाड़ी खाली करने वाला है भैया, पैसे चाहिए. మనమైతే ఇదైతే మనకు 3 బళ్ళు అయితే కలిసి వచ్చానని చెప్పాం కదండి. అందులో ఓ బండి ఇది ఓపెన్ చేయలేదు, మనదే ఓపెన్ చేయలేదు. ఇక్కడైతే ఈ రోజు అయితే బళ్ళు అయితే చాలా వస్తాయి, ఎక్కడ మార్కెట్ లేవు. కానీ ఇక్కడైతే ఈ నవగాంకి అయితే మార్కెట్ బాగుందని అయితే, ఇవాళ సండే కదా. యాక్చువల్గా అయితే గోవాటిలో అయితే సండే సెలవు ఉంటది, సిలిగుడిలో కూడా సెలవు ఉంటది, దిమ్మాపూర్లో కూడా సెలవు ఉంటది. ఈ నవగాంలో మాత్రం సెలవు ఉండదు. మార్కెట్ బాగుంటది. ఇదంతా చూడండి ఎంత గలీజ్గా ఉందో. మేము 4 రోజులు ఉన్నా 5 రోజులు ఉన్నా మేము తినడం చేయడం మొత్తం అన్ని ఇక్కడే. ఇక్కడ స్నానం చేయడానికి వాటర్ ఉండదు, బాగోదు, నీట్నెస్ ఉండదు. మా డ్రైవర్స్ పరిస్థితి ఇంకా అలా బండిలో కూర్చొని ఇంకా అలా తినడమే. ఈ బాడీ ఈ శాండాలను చూసుకుంటాను. ఇంకా బండి అయితే 4 రోజులు అవుతుందంట వచ్చి, ఈ రోజు అన్లోడ్ అయింది. ఆ బండి 5 రోజులు అవుతుంది, ఆ బండి 4 రోజులు అవుతుంది. ఇవన్నీ ఇంకా 5 రోజులు 6 రోజులు ఇలాగే అవుద్ది మా చేపల బళ్ళు. ఇప్పుడు మార్కెట్లో అనుకో వెంటనే అన్లోడ్ అవుతాయి, మా అయితే అలా అన్లోడ్ అవ్వ వెంటనే. మా చేపల బళ్ళు అయితే లేట్ అయిపోద్ది. అక్కడ లోడింగ్ లేటే, మాకు దారిలో పడుకోబెట్టుకుంటా వస్తారు. స్టాప్ కానీ మాల్దా, సిలిగుడి, డాల్కోల, ఇలా బోర్డర్ ఆగని, రంగీలా ఆగమని వస్తాం. మా యాక్చువల్గా అయితే లోడ్ ఎత్తుకొని లోడ్ అన్లోడ్ అవ్వదుకి 15 రోజులు ఇక్కడే పడేద్ది. ఏంటంటే కూరగాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఏం తీసుకుంటున్నావు? ఇక ఇప్పుడైతే మేము నవగాంలో కటింగ్ షాప్ కి అయితే వెళ్తున్నాం. వీళ్ళిద్దరూ मालिक का ड्राइवर है, ए भैया ये भी हमारा मालिक का ड्राइवर है. नवगांव कटिंग షాప్ కి అయితే వెళ్తున్నాం. ఇదైతే బ్యాటరీ ఆటో కటింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్తున్నాం మేము. 5 రోజులు అవుతుందంట. ఇప్పుడు 5 రోజులు ఈ బాడీ బురదలో బందలో చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు ఈ ఇబ్బంది మేము ఫేస్ చేయాలి. మనం ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అవుతుంది. లెంత్ అయితే ఎక్కువైపోయింది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సోన్ ఫ్రెండ్స్ ఎంత ఘోరంగా ఉంది ఇక్కడ. ఎక్కడే తిరగాలి, ఎక్కడే చేయాలి మొత్తం అంతా. ఇది మా పరిస్థితి. ప్లీజ్ రెస్పెక్ట్ డ్రైవర్స్. మీరు మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్. మనం అయితే అన్లోడ్ అయ్యాక లోడింగ్ పాయింట్లోకి అయితే వెళ్ళాకైతే నెక్స్ట్ వీడియో అయితే పెడతాం. ఓకే, రెస్పెక్ట్ డ్రైవర్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. కానీ తీయడం రాలేదు.